దేవుని నామ స్తోత్రములు. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి కీర్తన గ్రంథము 45వ కీర్తన 7వ సంకీర్తన చదువుకుందాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. Psalm number 45 verse 7. Thou lovest righteousness and hatest wickedness. Therefore God, thy God, hath anointed thee with the oil of gladness above thy fellows. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనం చూస్తూ ఉన్నాం. భక్తిహీనత అలాగే నీతి. నువ్వు భక్తిహీనతను ద్వేషించి నీతిని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆనంద తైలముతో అభిషేకిస్తానని సెలవిచ్చారు. మనకు తెలుసు, తైలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకానికి సూచనగా ఉన్నది. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ఫలాల్లో కూడా రాయబడి ఉంది ఆనందం, జాయ్. సో ఆనందం లేదా సంతోషం అనేది పరిశుద్ధాత్మ యొక్క ఒక ఫలముగా కనబడుతూ ఉన్నది. ఈ రోజున దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీతో ఉన్న వారందరికంటే హెచ్చుగా నువ్వు ఉండునట్లు నేను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నారు. God has anointed you with the oil of gladness. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఏదొచ్చినా సరే వాటన్నిటికంటే ఎక్కువగా నువ్వు లేపబడలాగున, ధైర్యం పొందులాగున, నువ్వు సంతోషంగా ఉండలాగున పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నిన్ను అభిషేకంతో నింపి ఉన్నాడు. ఆయన యొక్క ఆనంద తైలముతో నిన్ను నింపి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటే, భక్తిహీన ద్వేషిద్దాం, నీతిని ప్రేమిద్దాం. దేవుని యొక్క ఆనంద తైలముతో అభిషేకించబడి మనతో ఉన్న వారందరికంటే ఎక్కువగా మనం హెచ్చించబడినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.